ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు నిన్న కింగ్డమ్ ది ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయితే జరిగింది కదా. నాకు తెలిసి మీరు అందరూ చూశారు కదా. సో ఈ కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ లోని అసలు విజయ్ దేవరకొండ అంటే అది కాన్ఫిడెన్స్ అనాలా, లేకపోతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనాలా, లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలా తెలియట్లేదు. కానీ ఏదైనా సరే మంచి కాన్ఫిడెన్స్ అయితే మాత్రం కింగ్డమ్ మూవీ మీద విజయ్ దేవరకొండ ఉన్నాడు. అంటే అతను చెప్పానని కాదు, నేను ట్రైలర్ చూసినప్పుడు చెప్తున్నా. ట్రైలర్ చూసినప్పుడు మాత్రం నాకు ఒక రేంజ్ లో స్టోరీ అయితే కనిపించింది, ఒక మంచి యాక్షన్ అయితే కనిపించింది, ఏదో ఒక మంచి స్టోరీ అయితే ఉంది. ఎందుకంటే ట్రైలర్ లో చూసినప్పుడు ఒక ట్రైబల్ కింగ్డమ్ ఏదైతే ఉంటుందో, ఒక ట్రైబల్ కింగ్డమ్ పడే కష్టాలు విజయ్ దేవరకొండ వెళ్ళి అక్కడ వాళ్ళని కాపాడుతాడు. అంటే కాపాడుతాడు, ఏ రకంగా కాపాడుతాడు అనే దాని మీద సినిమా అంతా ఉంటుంది. అండ్ ట్రైలర్ లో అయితే మాత్రం మరి గూస్ బంప్ సీన్స్ అయితే ఉన్నాయి, యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అండ్ ఇందులో సత్యరాజ్ కూడా వన్ ఆఫ్ ద మంచి రోల్ అయితే ప్లే చేయబోతున్నాడు. మంచి క్యారెక్టర్, మంచి వాల్యూ ఉన్న క్యారెక్టర్ అనమాట. అండ్ ఈ సినిమా మొత్తం అంతా ఏంటంటే ఒక శ్రీలంక ఐలాండ్ లో జరుగుతుంది. శ్రీలంక ఆర్మీ అండర్ లోని ఈ ట్రైబల్ కింగ్డమ్స్ అంతా ఉంటారనమాట. సో వాళ్ళ గురించి పోరాటమే ఈ కింగ్డమ్ మూవీ. అండ్ ఈ విజయ్ దేవరకొండ మాత్రం నాకు తెలిసినంత వరకు గూస్ బంప్స్ యాక్టింగ్, గూస్ బంప్స్ సీన్స్, గూస్ బంప్స్ యాక్షన్స్, అసలు గూస్ బంప్స్ ఏ సీన్ చూసినా గూస్ బంప్స్ తెప్పించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పాలంటే మామూలు మాటలు లేదు. అండ్ అనిరుద్ రవిచంద్రన్ మీ అందరికీ తెలిసిందే కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి పెట్టింది పేరు. లైక్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తమన్ దేశప్రసాద్ అలాగా ఆయన. సో అనిరుద్ రవిచంద్రన్ బీజిఎం అయితే మాత్రం ఈ ట్రైలర్ లో చాలా బాగా కనిపించింది. ట్రైలర్ లోనే ఇంత బాగా కొట్టండి, ఇంకా సినిమాలో ఇంకెంత ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. అండ్ విజయ్ దేవరకొండ ఐ థింక్ హీఈస్ గోయింగ్ టు గెట్ అ కంబ్యాక్. అంటే కంబ్యాక్ అయితే ఖచ్చితంగా ఈ సినిమా నుంచి ఖచ్చితంగా ఇస్తాడు సినిమా. ఎందుకంటే ప్రాణం పెట్టేశాడు క్యారెక్టర్ కి. ట్రైలర్ లో చూశాను కదా, ఒక సీన్ ఉంటుంది. ఒక సీన్ లో ఏంటంటే ఆర్మీ డ్రెస్ వేసుకుని అంటే వాళ్ళు ఎవరో కొంచెం మోటివేట్ చేసినట్టు ఒక సీన్ ఉంటుంది. అదొకటి హైలైట్ సీన్ అసలు. అండ్ ఏదో జరుగుతుంది, ఏదో ఉంది సినిమాలో, స్టోరీలో ఏదో ఉంది. ఆ స్టోరీలో ఏముంది అనే దాని మీద నేను 31st వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకు 31st అవసరం లేదు, 30th ప్రీవియస్ షో పడితే మాత్రం నేను 30th మొత్తం మీకు రివ్యూ అనేది చెప్పేస్తాను. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు ఒక ఎక్స్పెక్టెడ్ రివ్యూ అయితే చెప్పబోతున్నాను ట్రైలర్ బట్టి. ఫ్రెండ్స్, నేను ఒక మాట చెప్తా. సినిమా గురించి నేను చెప్పాలంటే కింగ్డమ్ మూవీ ఎలా ఉండబోతుంది అంటే ఇది ఎక్స్పెక్టెడ్ రివ్యూ. నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఈ రివ్యూ ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంతకు ముందు కూడా హరిహర వీరవల్లు ట్రైలర్ గురించి చూస్తే నేను సినిమా ఎలా ఉంటుందో కూడా చెప్పేశాను. అండ్ ఒకసారి పందేళ్ళలో నుంచి ఏమంటే దల్లా ఏం లేదని పెట్టాను. ట్రైలర్ నాకు అనిపించలేదు. సింపుల్ ఫ్రెండ్స్, ట్రైలర్ బాగోకపోతే సినిమా బాగోదు. సినిమా బాగాలేనట్టు లెక్క, ట్రైలర్ బాగుంటే సినిమా బాగున్నట్టు లెక్క. ఓకే, కొన్ని సినిమాలు అయితే ట్రైలర్ బాగుంటాయి కానీ సినిమా బాగోదు. కానీ అలాంటి ట్రైలర్ ఏదైనా ఉందంటే సాహో. కానీ సాహో తెలుగులో ఫ్లాప్ అయింది కానీ బాలీవుడ్ లో హిట్ అయింది. సాహో ట్రైలర్ చాలా బాగుంటుంది అండ్ సినిమా కూడా చాలా బాగుంది. మన తెలుగు ఆడియన్స్ ఏంటంటే ఫ్లాప్ చేశారు, మన వాళ్ళకి ఏం నచ్చలేదో నాకు తెలియదు. బట్ కింగ్డమ్ మూవీ వరకు చెప్తే మాత్రం విజయ్ దేవరకొండ ఈస్ గోయింగ్ టు గివ్ అ గుడ్ కమ్బ్యాక్, బెస్ట్ కమ్బ్యాక్. మళ్ళీ మంచి హిట్ కొడతాడు. పాపం లైగర్ మూవీతోనే చాలా పాపం ఇదైపోయింది. ఆ తర్వాత చాలా ఫ్లాప్స్ వచ్చాయి. సో ఈ ఫ్లాప్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడతారని చెప్పి విజయ్ దేవరకొండ నుంచి నేను ఆశిస్తాను. ఖచ్చితంగా సినిమా అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, నేను ఇందులో తిరగలేదు. హిట్ అయితే కొడుతుంది, కలెక్షన్స్ అయితే రాబడతాయి కన్ఫర్మ్ గా. అండ్ డైరెక్టర్ కూడా చాలా బాగా తీశాడు. మంచి 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 స్టోరీ ఎంచుకున్నాడు. శ్రీలంకన్ ఆర్మీ అండ్ ఒక ట్రైబల్ కింగ్డమ్ వాళ్ళ అండర్లో ఉండాలంటే మీరు ఊహించుకోవచ్చు ఏ రకంగా ఉంటుందో. ఒక డైలాగ్ ఉంటుంది, ఏమైనా ఉంటుందంటే పోలీస్ అంటారు ఎవరంటారో నాకు తెలియదు, కానీ నీ ఫ్యామిలీని కానీ నీ వాళ్ళని కానీ ప్రతి ఒక్కరిని వదిలేసి నువ్వు ఒక దగ్గరికి వెళ్ళాలి, ఒక స్పైగా వెళ్ళాలి, ఆ స్పైకి నువ్వు లీడర్ అవుతావు అని చెప్పారు. ఆ తర్వాత ఫైనల్ లాస్ట్ లో ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాక్షసులు ఉంటారు, ఆ రాక్షసులందరికీ నువ్వే రాజు అన్నట్టుగా ఒక డైలాగ్ ఉంటుంది. సో ఒక రకంగా అయితే గూస్ బంప్స్ సినిమా మీద అయితే గూస్ బంప్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. పక్కగా సినిమా అయితే పక్కగా నా దృష్టిలో, నా ఒపీనియన్ లో మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ అవడం ఖాయం. ఇది నా ఎక్స్పెక్టెడ్ రివ్యూ ఆఫ్ కింగ్డమ్ మూవీ. ఓకే, సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ మొదటికి కేవీ టాక్స్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. అయిందారా?